తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై జాతీయ నాయకత్వం పెదవి విరుస్తోందన్న చర్చ సాగుతోంది. కొందరు జిల్లా అధ్యక్షులు మరీ అధ్వాన్నంగా ఉన్నారని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యం ఎలా నెరవేరుతుందన్న ప్రశ్న వస్తోంది. ఈ క్రమంలోనే కొందరు జిల్లాల అధ్యక్షుల్ని పదవి నుంచి తొలగించవచ్చన్న ప్రచారము జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో జరుగుతోన్న పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంలో పార్టీని ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ఉంది. లేకపోతే లక్ష్యానికి చేరుకోలేమని భావిస్తోంది. కమలం పార్టీ జిల్లా అధ్యక్షుల్లో కొందరి పనితీరు అస్సలు బాగాలేదని గుర్తించింది. అలాంటి వారిని కొనసాగిస్తే నష్టం తప్పదన్న అంచనాకు వచ్చింది. అన్ని వైపుల నుంచి నివేదికలు తెప్పించుకుని పరిశీలించిన జాతీయ నాయకత్వం పనితీరు బాగాలేని నేతలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఆదేశించిందని సమాచారం. దీంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో ఉంది. మరోవైపు రాష్ట్ర పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. జిల్లాలు, మండలాల నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతోన్న రామచంద్రరావు వివరాలను రాబడుతున్నారు. జిల్లా అధ్యక్షుల పనితీరుపై అందరూ పెదవి విరుస్తున్నారు. పదవులను అనుభవిస్తున్నారే కానీ పార్టీని పటిష్టం చేయటం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా పోయారు. ఈ క్రమంలోనే కొందరు అధ్యక్షులకు రాష్ట్ర పార్టీ సారథి రామచంద్రరావు క్లాస్ పీకారని సమాచారం. ఇలా అయితే రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యానికి ఎలా చేరుకుంటామని ప్రశ్నించారని కమలం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 10 జిల్లాల అధ్యక్షులు అస్సలు పనికిరారన్న నిర్ధారణకు రాష్ట్ర కమలనాథులు వచ్చారు. అలాంటి వారి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తే కార్యకర్తలను క్రియాశీలకంగా మార్చవచ్చని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చర్యలకు సిద్ధమవుతున్నారని సమాచారం. జిల్లా అధ్యక్షుల్లో కొందరి పనితీరు మరీ దారుణంగా ఉంది. పెద్దపల్లి, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి రూరల్, మేడ్చల్ అర్బన్ జిల్లాల అధ్యక్షులు ఈ కోవలోకి వస్తారు. పదవిని అడ్డం పెట్టుకుని సొంత పనులు చేసుకుంటూ పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని సమాచారం. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాదని తమకు ఇష్టం ఉన్న వారికి పదవులు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇది పార్టీకి నష్టం. ఇలాంటి వారి తీరుతో చురుగ్గా పనిచేసే నేతలు సైతం పార్టీ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న ఆందోళన కమలం పార్టీ క్యాడర్లో ఉంది. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న రాష్ట్ర సారథి రామచంద్రరావు ఏం చేయాలన్న అంశంపై పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారని సమాచారం. వదిలేస్తే బీజేపీ మరింత భ్రష్టు పట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. చర్యలు తీసుకుంటే రచ్చరచ్చ అవుతుంది. దీంతో ఇలాంటి సున్నితమైన అంశంపై ఎలా వ్యవహరించాలన్న విషయంలో పార్టీ సీనియర్లతో సమాలోచనలు జరుపుతున్నారు. జిల్లా అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయకపోవడానికి కారణాలను తెలుసుకునేందుకు ముందుగా సంజాయిషీ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వారు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కొందరిని పదవుల నుంచి తొలగిస్తే మిగిలిన వారు దారికి వచ్చే అవకాశం ఉంటుందని ఆలోచిస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రామచంద్రరావు హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.